ముందుగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, ప్రశాంత్ అన్నకి, గెస్ట్లందరికీ థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు హరీష్, విష్ణు ఇద్దరు వాళ్ళ ప్యాషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మన సైడ్ నుంచి ఏం చేయగలిగితే అది చేయడానికి నేను ముందుకు రావాలనిపించింది. ఈ ఓసీ సినిమాలో ఎలాగైతే సినిమా ప్యాషన్ పెట్టుకొని ఒక యాక్టర్ అవ్వాలనే కోరికతో హీరో ఎలా అయితే స్ట్రగుల్ అవుతాడో, నిజ జీవితంలో కూడా వాళ్ళిద్దరూ ఈ సినిమా చెయ్యాలి, సినిమాని బయటకు తీసుకురావాలని ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో నాకు తెలుసు. నేను వాళ్ళను క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళతో మాట్లాడుతూ నాకు తోచిన సలహాలు ఇస్తున్నాను. సో, ఇంత కష్టపడుతున్నప్పుడు దానికి అవుట్‌పుట్ బాగొచ్చి రిజల్ట్స్ మంచిగా ఉంటే ఇంకా కష్టపడి మంచి మంచి సినిమాలు తీస్తారు అనే నమ్మకం నాకుంది. సో, మీరందరూ కూడా దయచేసి ఈ సినిమాని సపోర్ట్ చేయండి. ప్రెస్ వాళ్ళంతా అన్నలు ఉన్నారిక్కడ. సో, మీరు ఇలాంటి సినిమాల్ని ఆడియన్స్‌కి తీసుకెళ్ళాలి. మీరు చెప్పండి. ఆడియన్స్ కూడా థియేటర్‌లోకి వచ్చి చూడండి సినిమాని. సినిమా పిచ్చి ఉన్న ప్రతి ఒక్కడికి, ఎందుకంటే సినిమా పిచ్చి ఎందుకంటున్నా అంటే, మిగతావి మెడిసిన్స్ ఇస్తే క్యూర్ అయిపోతాయి. కానీ సినిమా పిచ్చి అనేది అంత ఈజీగా పోదు. ఒక్కసారి ఆ పురుగు తిరిగిందంటే డెఫినెట్‌గా ఆ సినిమా చేసే వరకు మనిషి నిద్రపోడు. అలాంటి సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ మీ పేరెంట్స్‌తో, మీ ఫ్రెండ్స్‌తో వచ్చి సినిమాని చూపెట్టండి. వాళ్ళకి మీ బాధ ఏంటో అర్థమవుతుంది. ఈ సినిమా ఒక సినిమా స్ట్రగ్లర్ గురించి లైఫ్ అండి. మీరు తప్పకుండా చూసి ఈ సినిమాని అండ్ కాస్ట్ అండ్ క్రూని సపోర్ట్ చేస్తారు, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ.